చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ, పల్నాడు జిల్లా ప్రజలందరికీ అలాంటి మహోన్నతమైనటువంటి రోజున మరి భారతీయ జనతా పార్టీ మూల పురుషుడు, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాల్లో కూడా ఆయన విగ్రహాన్ని అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి క్రమంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ చివరి రోజుగా రేపు అమరావతి వెంకటపాలెం నందు మరి వాజ్పేయి గారి 14 అడుగుల విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్నారు. దానికి ప్రభుత్వం వారు కొంత 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది, కుటుంబ ప్రభుత్వం. అదేవిధంగా అక్కడ వాజ్పేయి గారి పేరుతోటి స్మృతి వనాన్ని ఏర్పాటు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రేపు జరగబోయేటువంటి ఏదైతే వాజ్పేయి గారి 100వ శతదినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణకు చిలకలూరుపేట నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు, నరేంద్ర మోడీ గారి అభిమానులు, అదేవిధంగా హిందూ సోదరులందరూ కూడా ఎక్కువగా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరి మేము అందరినీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. వాజ్పేయి గారి శతదినోత్సవం అంటే 100వ రోజు జయంతి సందర్భంగా చిలకలూరుపేట, పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట నందు ఆల్రెడీ 100వ పుట్టినరోజు సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం భారతీయ జనతా పార్టీ తరఫున మాకు వచ్చిన అవకాశం, నా జీవితంలో మంచి అవకాశం వచ్చింది అనేది నేను గర్వపడుతున్నాను. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తదుపరి ఏదైతే మరి మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన దగ్గర నుండి అదేవిధంగా మరి వాజ్పేయి గారి విగ్రహాలని అన్ని చోట్ల పెట్టాలి అనేటువంటి ఆలోచనకి అది ఒక చిన్న ఉదాహరణ, అంటే అది ఒక తలమానికంగా నిలిచిందని చెప్పుకోవడంలో నేను చాలా ఆనందంగా ఉంది నాకు. అంతేకాకుండా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కానీ, పల్నాడు జిల్లా ప్రజలందరూ కానీ చిరకాలం మరి వాజ్పేయి గారు, నేటి యువత వాజ్పేయి గారి జీవితం గురించి, ఆయన నిస్వార్థంగా ఆయన దేశానికి చేసినటువంటి సేవను గురించి అందరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు జరిగేటువంటి కార్యక్రమానికి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి, పల్నాడు జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలందరూ తరలి ఒక పండుగ వాతావరణంలో జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ నుంచి, అలాగే చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి, అలాగే ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిన రోజులుగా కూడా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ రోడ్లకి అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మాణం చేయడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఆ టైంలో జరిగిన ఎన్డీఏ కూటమి ద్వారా జరిగిన అభివృద్ధి అంతా కూడా ఒక స్వర్ణయుగంలాగా జరిగింది. అలాగే ఆయన 100వ పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూడా విగ్రహావిష్కరణ త్వరలో కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అలాగే రేపు అమరావతిలో వెంకటాయపాలెంలో జరిగే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చిలకలూరుపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల్లో మేము ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరుపేట రూరల్ టౌన్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు చిలకలూరుపేట నుంచి 500 మందితో ర్యాలీతో అమరావతికి బయలుదేరుతూ ఉన్నాం. రేపు ఉదయం 8 గంటలకు చిలకలూరుపేట అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం దగ్గర అందరూ సమావేశమై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవిస్తున్నాను.